క్రైస్తవంలోకి చేరిన దళితులకు ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై దళిత క్రైస్తవ స్టూడెంట్స్ జేఏసీ చైర్మన్ గడ్డం అశోక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓయూలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద వివిధ దళిత క్రైస్తవ నాయకులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. రిజర్వేషన్ల లక్ష్యం మత గుర్తింపు కాదన్నారు. సామాజిక ఆర్థిక స్థితిగతులు లేనని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పుపై త్వరలో రిట్ పిటిషన్ వేస్తామని తెలిపారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కావాలని సుప్రీంకోర్టులో ఎన్నో కేసులు వేయడం జరిగింది. ఆ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అదేవిధంగా 2 సంవత్సరాల కిందట కేజీ బాలకిషన్ కమిటీ వేసింది. జస్టిస్ కేజీ బాలకిషన్ కమిటీ వేసి అసలు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలా లేదా అనే దాని మీద ఇవన్నీ జరిగినాయి. అయితే గతంలో రంగనాథ్ మిశ్రా కమిషను, గతంలో వచ్చిన కమిషన్లు అన్నింటినీ కూడా ఒక న్యాయ నిపుణులతోని ఒక సమీక్ష చేయకుండా, ఇలాంటి ఒక పబ్లిక్ ఒపీనియన్ తీసుకోకుండా ఏదో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను ముందు పెట్టుకొని ఆయన దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రాదని చెప్పి గుంటూరు పాస్టర్ వేసిన కేసుల ఆధారంగా ఇవాళ భయభ్రాంతులు చేసే విధంగా దళిత క్రైస్తవులని ఎస్సీ హోదా రాదు అని చెప్పి మాట్లాడుతున్న సుప్రీంకోర్టు ఇలా రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే ఇలా కాన్స్టిట్యూషన్ చెప్తుంది, ఆర్టికల్ 14, 15 ఇవన్నీ కూడా మత స్వేచ్ఛకు హక్కు ఉంది. ఈ దేశంలో ఏ మతాన్ని స్వీకరించవచ్చు అని ఇలా కాన్స్టిట్యూషన్ చెప్తుంది. ఆ కమిటీ తీర్పు ఏదైతే ఉందో కూడా దాన్ని ఛాలెంజ్ చేసి మేము కూడా త్వరలో సుప్రీంకోర్టుకు పోతాం. అదేవిధంగా ఇక్కడున్న ఈ సామాజిక పరిస్థితుల్లో దళితులను చూసే పరిస్థితి ఉంది. క్రైస్తవుల మారినంత మాత్రాన వాళ్ళని క్రైస్తవులుగా చూసే పరిస్థితి లేదని తెలియజేస్తున్నాం. దళిత క్రైస్తవులకు ఎస్సీ. సిరిసిల్ల జిల్లా ధర్మారంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి 2 గొర్రెల కాపలాలు మృతి చెందారు. గొర్రెలకు నీటి దాహార్తి తీర్చేందుకు చెరువు సమీపంలో వెళ్లిన వారు ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. గొర్రెలతో పాటు లక్ష్మీరాజ్యం, ముండయ్య చెరువులోకి దిగి మునిగిపోయారు. స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా విఫలమయ్యారు. అనంతరం మృతదేహాలను వెలికి తీశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నాగర్ కర్నూలు జిల్లా ఎస్ఎల్బీ భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో ఈసారి రికార్డ్ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు ఈగలపెంట జెన్కో సిఈ సత్యనారాయణ తెలిపారు. సహచర ఉద్యోగులు, ఇంజనీర్లు అందరూ సమన్వయంతో పనిచేస్తేనే ఇది సాధ్యమైందన్నారు. ఈ విద్యుత్ కేంద్రం 2001 సంవత్సరంలో ప్రారంభించినట్లు చెప్పారు. ప్రస్తుతానికి ఇంజనీర్ల కొరత ఉందన్నారు. సరిపడా సిబ్బందిని కేటాయించాలని కోరారు. కేవీవి సత్యనారాయణ, చీఫ్ ఇంజనీర్, ఎస్ఎల్బిహెచ్ఎస్ టీజీ జెన్కో. పవర్ హౌస్ నందు 6 యూనిట్లు 150 మెగావాట్ల యూనిట్లు 6 యూనిట్లు స్థాపిత సామర్థ్యం కలది. ఇది 2001లో 2 యూనిట్స్, 2002లో మరొక 2 యూనిట్స్, 2003లో మరో 2 యూనిట్స్, మొత్తం 6 యూనిట్స్ 150 మెగావాట్ల సామర్థ్యం గలవి. ఎవ్రీడే 3.6 మిలియన్ యూనిట్స్, ఒక డేలో 21.6 మిలియన్ యూనిట్స్ జనరేట్ చేయగల కెపాసిటీ ఉన్నవి. ఇది 2007-8 సంవత్సరంలో 2544 మిలియన్ యూనిట్లు సాధించిన పాత రికార్డుని 2025-26 సంవత్సరంలో అధిగమించడం జరిగినది. ఈ రికార్డు జనరేషన్ అందరి సమిష్టి కృషితో, ఆర్టిసన్ నుంచి ఇంజనీర్ వరకు అందరి సమిష్టి కృషితో సాధించడం జరిగినది. ఈ రికార్డు సాధించడం చాలా సంతోషకరంగా ఉన్నది. అవైలబిలిటీ ఉంచడం ద్వారా ఈ రికార్డుని ఎస్పెషల్లీ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మంత్స్లో నిరంతరాయంగా జనరేట్ చేయడం వల్ల 2000 మిలియన్ యూనిట్స్ పైగా ఆ 4 నెలల్లోనే జనరేట్ చేయడం ద్వారా పాత రికార్డు 2544.007 మిలియన్ యూనిట్స్ని అధిగమించి ఉత్పత్తి చేయడం జరిగింది. నంద్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వెలుగూడులో 7 ఏళ్ల బాలికపై వరుసకు తాతయ్య అయ్యే వృద్ధుడు అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఆ చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించి పైశాచికత్వానికి ప్రదర్శించాడు. ఒంటరిగా ఉన్న బాలికను నిందితుడు నమ్మించి తన ఇంట్లోకి తీసుకువెళ్లాడు. అనుమానం వచ్చిన బాలిక తల్లి వెంటనే వెళ్లి
నిలదీయటంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఎమ్మిగనూరు చేనేత సంఘం విలీనంపై మాచాని సోమనాథ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. లాభాల్లో ఉన్న ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘాన్ని అప్పుల్లో ఉన్న ఆప్కోలో విలీనం చేయడం సరైంది కాదన్నారు. ఆప్కో ప్రస్తుతం ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటోందని తెలిపారు. కేవలం ఎమ్మిగనూరు సంఘాన్ని మాత్రమే ఎందుకు విలీనం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇది చేనేత కార్మికులకు అన్యాయమని విమర్శించారు. ఏమంటే 30వ తారీఖు ఆప్కోలో మన సొసైటీని విలీనం చేస్తున్నామని మీటింగ్ ఉంది. దానికోసం మనము చర్యలు ఏం తీసుకోవాలనేసి ఈరోజు కలిసి మన మెంబర్లు కానీ మన మాజీ డైరెక్టర్లు కానీ అందరు వచ్చినాము. ఈరోజు ఎట్లా ముందు 31వ తారీఖు ఏం చేయాలని మనం డిసైడ్ తీసుకున్నాము. మనం ఆప్కోలో చేరకూడదని మనం డిసైడ్ చేసుకున్నాము. అలాగే ఆ రోజు మీటింగ్లో అదే మాట మనం చెప్తాం. చేనేత సభ్యులనే కాదు, మన ఊరు సమస్య ఇది. ఇంకా మన ఊరికి ప్రతిష్ట పొందినది YWCS, సోమప్ప గారు, ఇవన్నీ మనం కాపాడుకొని రావాలని నేను ఆశిస్తున్నాను. అలాగే మా సభ్యులందరికీ అదే కోరుతున్నాను. ఆప్కోలో విలీనం చేయడం అనేది ఒక దుర్మార్గమైన చర్య. ఎమ్మెనూరుకు ఒక పరాభవం. ఎమ్మెనూరులో చేనేత వ్యవస్థను స్థాపించిన మా పద్మశ్రీ మాచాని సోమప్ప గారికి గుర్తింపు లేకోకుండా చేయాలనే ఒక ప్రక్రియ, ఇది ఒక రాజకీయ కుట్ర. ఇటువంటి కుట్రలు ఎమ్మెనూరు సంస్కృతిలో లేవు. మోహన్ రెడ్డి రాజకీయం చేసినాడు. అంతకుముందు సోమప్ప గారికి వ్యతిరేకులు కూడా రాజకీయం చేసినారు. గౌళ్ళు కావచ్చు, కోసిరాజులు కావచ్చు, ఇట్లా వాళ్ళు. అప్పుడు కూడా ఎవరు సోమప్ప ప్రతిష్టకి, సోమప్ప పనులకి ఆటంకం చేసిన వాళ్ళు లేరు. సోమప్ప చేసిన పని ఇంకొక 100 ఏళ్ళైనా కూడా మన ఊరికి చిరస్థాయిగా ఉంటుంది. ఎటువంటి ఇంకా ఆయన కన్నా మంచి గొప్ప నాయకుడు వచ్చినా కూడా ఆ రోజులకి ఆ గొప్ప నాయకుడు కూడా సోమప్ప దాటిపోలేడు. అంత మంచి చేసినాడు. ఒక ఊరు డెవలప్మెంట్ కావచ్చు, పేదవాడు అన్నం తినాలనేది కావచ్చు, ఇక్కడ దేశంలో ఒక సహకార వ్యవస్థ నెంబర్ 1 ఉన్నది. ఆ రోజుల్లోనే మొరార్జీ దేశాయ్ లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ చూసిపోయినారు ఎట్లా ఏమిటి అనేది. ఉన్న నాయకుడు ఒక 100 ఏళ్ల క్రితం ఉన్నాడు, మన ఊరిని బాగా చేసుకున్నాడంటే ఆయన మనకు గర్వకారణం కదా. ఆయన వ్యవస్థను మనం కాపాడుకోవాలి కదా. చేనేత సొసైటీ అంటే ఒక ఎంజీ వాళ్ళకో నేసే వాళ్ళకో